Hello everyone, welcome to Genius Online Classes. Already మనం రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ టాపిక్ స్టార్ట్ చేశాము, లైక్ ప్రాంతీయ సహకార సంస్థలు. దాంట్లో మనం సార్క్ ఆర్గనైజేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, మొట్టమొదటి ఆర్గనైజేషన్. అండ్ ఈ రోజు మనం సెకండ్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ గురించి నోట్స్ రాసుకోండి, కరెంట్ అఫైర్స్లో అప్డేట్స్ని ఎక్స్ట్రా పాయింట్గా రాసుకోండి. డూ నాట్ మిస్ ఎనీ పాయింట్. సో సెకండ్ ఆర్గనైజేషన్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటి? కామన్వెల్త్ నేషన్స్. దీన్ని కామన్వెల్త్ అని కూడా అంటారు, కామన్వెల్త్ నేషన్స్ అని కూడా అంటారు. సో ఆల్రెడీ మనం సార్క్ డిస్కస్ చేసేటప్పుడు ఎలా డిస్కస్ చేసాము, ఫస్ట్ దానికి ఒక లోగో ఉంటుంది అని చెప్పాను. సో అలాగే ఈ కామన్వెల్త్ నేషన్స్కి కూడా లోగో ఉంటుంది. యూ కెన్ సీ హియర్, దిస్ ఈస్ ద లోగో ఆఫ్ కామన్వెల్త్ నేషన్స్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఈ కామన్వెల్త్ అనేది ఎవరు ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారు అని అంటే 1887లో లార్డ్ రూస్బే అతను డిస్క్రైబ్ బ్రిటిష్ ఎంపైర్ యాజ్ ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. అంటే బ్రిటిష్ ఎంపైర్ని 1887లో తను బ్రిటిష్ ఎంపైర్ యూజ్ చేసిన ఆర్ ఆక్రమించిన కాలనీస్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కామన్వెల్త్ నేషన్స్గా ఫస్ట్ టైం ఈ వర్డ్ని యూజ్ చేసిన వ్యక్తి ఎవరండి? లార్డ్ రూస్బెరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్. మొట్టమొదటిసారి కామన్వెల్త్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసి బ్రిటిష్ ఎంపైర్ని రిఫర్ చేసిన అతను ఎవరంటే లార్డ్ రూస్బెరీ. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఎస్టాబ్లిష్ అయింది 11th December 1931. అప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ అయింది? బ్రిటిష్ కామన్వెల్త్ ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఫార్మల్గా బ్రిటిష్ అనే వర్డ్ని తీసేసి కామన్వెల్త్ ఆర్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడండి? 1939లో. 1931లో బ్రిటిష్ కామన్వెల్త్గా వచ్చింది. 1949లో ఉట్టి కామన్వెల్త్ నేషన్స్ ఆర్ కామన్వెల్త్ ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో ఎన్ని మెంబర్స్ ఉన్నారండి? 54 మంది ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? లండన్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ కామన్వెల్త్ నేషన్స్. సో అసలు ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ సర్టెన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి, దీని మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక పొలిటికల్ బాడీ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం సార్క్ డిస్కస్ చేసేటప్పుడు కూడా అది సోషో ఎకనామిక్ కల్చరల్ బాడీ అని చెప్పాను, పొలిటికల్ బాడీ కాదని చెప్పాను. సో ఇప్పుడు కామన్వెల్త్ అనేది పొలిటికల్ బాడీ. ఫార్మర్ కాలనీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. మనందరికీ తెలుసు బ్రిటిష్ చాలా కంట్రీస్ని ఆక్రమించడం జరిగింది, వాటన్నిటినీ కాలనీస్గా అంటాం. సో ఇంతకుముందు బ్రిటిష్ ఎంపైర్ ఆక్రమించిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండిపెండెన్స్ పొందిన తర్వాత అవన్నీ వచ్చి ఇందులో వాలంటీర్గా జాయిన్ అవుతాయి. అంటే ఫోర్స్ ఏమీ లేదు, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అనేది ఏమీ లేదు, మీకు ఇష్టమైతే వచ్చి జాయిన్ అవ్వండి లేకుంటే లేదు. సో ఈ ఆర్గనైజేషన్లో కామన్వెల్త్లో ఉన్న 54 కంట్రీస్లో ఎక్కువ కంట్రీస్ ఏముంటాయి? ఇంతకు ముందు బ్రిటిష్ పరిపాలించిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఉంటాయి. కానీ అవి మాత్రమే ఉండవండి. ఎనీ వాలంటరీ ఇండిపెండెంట్ కంట్రీ, అంటే బ్రిటిష్ పరిపాలించని కంట్రీస్ కూడా వాటి అంతటా అవి వాలంటరీగా వచ్చి ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో ఏ కంట్రీస్ ఇందులో ఉంటాయండి? ఇంతకుముందు బ్రిటిష్ పరిపాలించిన కంట్రీస్ కూడా ఉంటాయి అండ్ వాటంతటా వాటి ఇష్టమయ్యి వచ్చి జాయిన్ అయ్యే కంట్రీస్ కూడా ఇందులో ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్లో కామన్వెల్త్లో ఓన్లీ బ్రిటిష్ పరిపాలించిన కంట్రీసే ఉంటాయి అని వస్తే ఖచ్చితంగా అది రాంగ్ అనేది మనకి తెలియాలి. అండ్ 54th కంట్రీ, లాస్ట్ కంట్రీ టు జాయిన్ దిస్ కామన్వెల్త్ ఎవరండి అంటే మాల్దీవ్స్ 2020లో జాయిన్ అవుతుంది. కానీ మళ్ళీ ఎందుకు అని అంటే కామన్వెల్త్ నుంచి 2016లో బయటికి వెళ్ళిపోతుందండి. సో 2016లో కామన్వెల్త్ నేషన్స్లో నుంచి బయటికి వెళ్ళిన కంట్రీ ఏంటి అని క్వశ్చన్ వస్తే మాల్దీవ్స్. ఎస్, మళ్ళీ లాస్ట్ మెంబర్ టు జాయిన్ ద కామన్వెల్త్ ఎవరండి? మాల్దీవ్స్. ఎందుకంటే ఒకసారి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ 2020లో ఇది రీజాయిన్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఈ మీటింగ్ జరుగుతుంది అంటే 2 yearsకి ఒకసారి ఈ మీటింగ్ జరుగుతుంది. ఎవరు కండక్ట్ చేస్తారు అండ్ ఎక్కడ జరుగుతుంది అంటే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్.
ఎస్, ఈ మీటింగ్ పేరు ఏంటండి? కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. మన హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరండి? ప్రస్తుతం ఇండియాకి హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సో వాళ్ళు వెళ్ళి ఆ మీటింగ్ని అటెండ్ అవుతూ ఉంటారు ఎవ్రీ 2 yearsకి ఒకసారి. ఇది లాస్ట్ మీటింగ్ 2018లో జరిగిన మీటింగ్ పిక్ అండి. ఆల్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆఫ్ కామన్వెల్త్ నేషన్స్ హ్యావ్ అటెండెడ్ దిస్ మీటింగ్. నెక్స్ట్, కామన్వెల్త్కి సెపరేట్గా ఇట్స్ ఓన్ ఫ్లాగ్ ఉందండి. ఆల్రెడీ మనం లోగో చూసాం కదా, దాట్ విల్ బి ప్రింటెడ్ ఆన్ అ బ్లూ ఫ్లాగ్ విత్ అన్ ఎల్లో కలర్. సో సమ్ టైమ్స్ మనకి గ్రూప్ 2లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లోగో ఏ కలర్లో ఉంటుంది, ఏ క్వశ్చన్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది. సో అసలు పర్పస్ ఏంటి, ఎందుకని ఈ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే, లైక్ అడ్వాన్స్ ఎకనామిక్, సోషల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇన్ మెంబర్ కంట్రీస్. ఎవరైతే జాయిన్ అయిన మెంబర్ కంట్రీస్లో ఉంటారో వాళ్ళకి ఎకనామికల్గా కోఆపరేట్ చేసి వాళ్ళని ఇంకా అడ్వాన్స్ చేయడం, సోషల్ ప్రోగ్రామ్స్, సామాజిక ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటినీ సాల్వ్ చేసి వాళ్ళు సామాజిక అభివృద్ధి చెందడం, అండ్ హ్యూమన్ రైట్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి హ్యూమన్ రైట్స్ వైలేట్ అవ్వకుండా చూసుకోవడం అన్ని కంట్రీస్లో చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఈ కామన్వెల్త్ ఏదైనా డిస్కస్ చేసి ఏదైనా డెసిషన్ వస్తే అది బైండింగ్ కాదండి. అంటే ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి అనే రూల్ ఏమీ లేదు. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వచ్చు, ఇష్టం లేకపోతే ఫాలో అవ్వకపోవడం కూడా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు జరిగిన మీటింగ్స్లో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడ జరిగిందండి? సింగపూర్లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ జరిగింది అని అంటే, 7th మీటింగ్ 1983లో గోవాలో జరిగిందండి ఇండియాలో. అండ్ రీసెంట్గా లైక్ లాస్ట్ మీటింగ్ 25th మీటింగ్ 2018 లండన్లో జరిగింది. అప్పుడు థీమ్ ఏంటండి? టువర్డ్స్ ఎ కామన్ ఫ్యూచర్. సో 2018 తర్వాత మనకి 2 yearsకి ఒకసారి అవుతుంది కదండి. 2020లో జరగాల్సిన మీటింగ్ 26th మీటింగ్ కోవిడ్ పాండమిక్ వల్ల పోస్ట్పోన్ అవ్వకుంటూ వచ్చింది. సో ఇప్పటి వరకు మళ్ళీ జరగలేదు. సో ఇప్పుడు 26th కామన్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, కామన్వెల్త్ యొక్క కామన్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ 26th మీటింగ్ ఈ జూన్లో జరగబోతుంది అని మనకి February 2022 కరెంట్ అఫైర్స్లో అనౌన్స్ చేశారండి. సో ఎక్కడ జరగబోతుంది 2022 జూన్లో అంటే, రవాండా, కిగాలి, ఆఫ్రికాలో ఉన్న ప్లేస్ అండి. రవాండా, కిగాలిలో మీటింగ్ జరగబోతుంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, జనరల్గా ఇంతకు ముందే చెప్పాను, బ్రిటిష్ పరిపాలించిన కంట్రీస్ ఎక్కువగా ఈ మన కామన్వెల్త్ నేషన్స్లో ఉంటాయండి. కానీ రవాండా అనేది బ్రిటిష్ ఎప్పుడు పరిపాలించని కంట్రీ. అండ్ క్వశ్చన్ ఫర్ యూ, మనకి ఇలా కూడా అడుగుతారు, లైక్ కామన్వెల్త్ నేషన్స్లో ఉన్న కంట్రీస్లో ఏవి బ్రిటిష్ ఇప్పటి వరకు పరిపాలించని కంట్రీస్ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అందులో ఒకటి ఏంటండి? రవాండా. సో ఇప్పుడు ఇది ఇంపార్టెన్స్ ఏంటి? ఈ ఇయర్ 2022 మీటింగ్ ఇక్కడే జరగబోతుంది, జూన్లో జరగబోతుంది. సో ఫస్ట్ మీటింగ్ ఎ నాన్ ఫార్మర్ కాలనీ, అంటే ఒక కాలనీ అవ్వని బ్రిటిష్ పరిపాలించని కంట్రీ ఫస్ట్ టైం మీటింగ్ని హోస్ట్ చేస్తుంది. అది ఎవరు? రవాండా హోస్ట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటండి? డెలివరింగ్ ఎ కామన్ ఫ్యూచర్, కనెక్టింగ్, ఇన్నోవేటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్. అందరూ కనెక్ట్ అవ్వాలి, అందరూ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఇన్నోవేటివ్ ఐడియాస్తో. సో దిస్ ఈజ్ ద థీమ్ ఫర్ దిస్ 2022 కామన్ హెల్త్ మీటింగ్ టు బి హెల్డ్. అండ్ ఈ మీటింగ్ యొక్క సబ్ థీమ్స్ కూడా ఉన్నాయండి. ఇవి మనకి గ్రూప్స్లో ఇంపార్టెంట్. థీమ్ ఒకటే కాకుండా సబ్ థీమ్స్ కూడా ఇచ్చారు, 5 సబ్ థీమ్స్. దేనిపైన? రూల్ ఆఫ్ లా, గవర్నెన్స్ అండ్ రూల్ ఆఫ్ లా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, యూత్, ఎన్వైరన్మెంట్, ట్రేడ్. వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తారంట ఈ మీటింగ్లో. సో 2022 కరెంట్ అఫైర్స్లో మనకి వచ్చినప్పుడు ఈ స్టాటిక్ పార్ట్కి మీరు అప్డేషన్స్ ఖచ్చితంగా రాసుకోవాల్సిందే.